హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంత తిన్నా వెయిట్ గెయిన్ కాకుండా లాస్ అయ్యే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్తాను. ఇది నైట్ మిగిలిన అన్నము. దీంట్లో రాత్రే ఒక హాఫ్ టీ స్పూన్ పెరిగేసి, ఒక హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ వాటర్ పోసి, సగం ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి మూత పెట్టి పెడితే తెల్లవారేసరికి ఈ విధంగా పర్మనెంట్ అయ్యి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అన్నంలో. ఇది రాగి ముద్ద, ఇది గడ్డ పెరుగు. రాత్రి వేసిన పెరుగు, పాలు, వాటర్ కాకుండా ఇప్పుడు ఈ అన్నంలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నా. పెరుగు వేసిన తర్వాత మన దగ్గర ఉన్న రాగి ముద్దను మొత్తము అన్నంలో వేసుకొని రాగి ముద్ద అన్నము మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెంక పెట్టుకొని పెంక వేడైన తర్వాత మోడ్రన్ బ్రెడ్ ప్యాకెట్లోంచి 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని వేడైన పెంక పైన పెట్టి నెయ్యి రాసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. ఇట్లా వేయించుకోవాలి. రాగి ముద్ద కలిపిన చద్దన్నాన్ని ఒక 2 బౌల్స్లో పెట్టి దాంట్లో నేను ఉప్పు వేయలేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత మంచిగా అంతా కలుపుకోవాలి, ఉప్పు దానికి పట్టేట్టుగా. ఇవి మొలకొచ్చిన పెసర్లు, బొబ్బెర్లు. ఇవి మనకి ఇష్టం ఉన్నన్ని ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలి. మీరు ఎన్ని తినగలిగితే అన్ని వేసుకోవచ్చు. నేను 2 గుప్పిళ్ళు వేస్తున్నా ఒక్కొక్క దాంట్లో. ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంట్లో కొంచెం అందులో కొంచెం వేస్తున్నా. ఆనియన్ హెల్త్కి మంచిది కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆనియన్ తినగలిగితే. ఇది బ్లాక్ సాల్ట్. స్ప్రౌట్స్లో బ్లాక్ సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది, అందుకని నేను రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ వేస్తున్నా. 2 బౌల్స్లో వేసుకున్న ఉప్పు అంతా స్ప్రౌట్స్కి పట్టేట్టు మంచిగా కలుపుకొని, ఇది మస్టర్డ్ ఆయిల్ అండి, మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. మామూలు ఆయిల్ మంచిగా ఉండదు. ఒక్కొక్క బౌల్లో హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి, స్ప్రౌట్స్కి ఆయిల్ అంతా పట్టేట్టుగా. ఇప్పుడు నానబెట్టి పొట్టు తీసిన బాదాం వేసుకుంటున్నా. ఈ బౌల్లో కొన్ని, ఆ బౌల్లో కొన్ని. వీటికో లెక్క అంటే ఏం లేదు, మీ ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కీరా ముక్కలు కూడా 4 తీసుకొని పెడుతున్నా. అంటే ఒక కీరా కట్ చేసి ఇంట్లో సగం అల్ల సగం పెట్టిన. ఇది ఆర్గానిక్ అని మనము మంచిగా క్రిస్పీగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల పైన మనకు నచ్చినంత హనీ వేసుకొని బ్రెడ్ ముక్కలను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒక కత్తి తీసుకొని మధ్యలోకి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేసిన. ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసిన. స్పూన్ కూడా పెడుతున్నా తినడానికి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. రాగి ముద్ద, చద్దన్నము 2 కాంబినేషన్ చాలా మంచివి అండి, హెల్త్కి చాలా మంచిది. స్ప్రౌట్స్ కూడా మంచిదే. కీరాకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కీరా మంచిదే. బ్రెడ్ కూడా పర్వాలేదు, మంచిదే. ఇవన్నీ తింటే మనకు కడుపు ఫుల్గా ఉంటుంది, వెయిట్ కూడా పెరగము. చూడండి, బ్రేక్ఫాస్ట్ పెట్టించిన తినమని తింటున్నారు. ఆయనకు బాగా నచ్చింది. ఇట్లాంటి ఫుడ్ తింటే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఆయన బ్రెడ్ హెల్దీ కాదంటున్నాడు. పోనీ ఇన్ని హెల్దీ అయినప్పుడు ఒకటి అన్హెల్దీ అయితే ఏమైద్దని నేను అంటున్నా. ఎందుకు, అది కూడా హెల్దీ ఫుడ్డే. ఇది మోడర్న్ బ్రెడ్ కాబట్టి మైదా లేదు, వితౌట్ మైదా అది 100% కాదు. మైదా లేకుండా బ్రెడ్ తయారు కాదు. మొత్తానికైతే ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసినామండి. నాకైతే బాగా నచ్చింది. టమ్మీ ఫుల్గా ఉంది. ఇట్లా వీక్లీ వన్స్ తింటే, వన్స్ ఏంది ట్వైస్ థ్రైస్ తిన్నా పర్వాలేదు, మంచి హెల్దీ ఫుడ్ ఇది. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఒక పెద్ద గ్లాస్ నిండా చిక్కటి టీ తాగితే ఇక ఆనందమే వేరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బెల్ కొట్టండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.